ఫ్యామిలీతో అయితే అందరం కలిసి సమ్మక్క సారకు పోయినాం. ఈ వాగులో అందరం స్నానం చేసినాం. ఫస్ట్ స్నానం చేసుకున్న తర్వాత టెంపుల్కి పోవడం జరిగింది. టెంపుల్లో మంచి దర్శనం జరిగింది. కాకపోతే కొద్దిగా క్రౌడ్ ఎక్కువైంది. ఆ క్రౌడ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అయినా సరే దర్శనం మాత్రం సూపర్ అయింది. బయట మామూలుగా లేరు జనాలు. మినిమం దర్శనం కానీ మాకు ఒక 2 hours పట్టింది. హ్యాపీగా జరిగింది దర్శనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ చేసుకున్నాం. ఎందుకంటే మాకు మొక్కు ఉండే, ఆ మొక్కు చెల్లించుకున్నాం. సో కొద్దిగా 2 చిన్న పొట్టేలు అంటారు, ఆ పొట్టేలు తీసుకున్నాం. మా అమ్మ వండుతుంది అనమాట, మంచిగా వండుతుంది, బాగా వండుతుంది. సో చెప్తున్నా, ఇక మా బ్రదరు, మా బావ అండ్ మా అల్లుడు, ఇంకా అందరూ, మా అక్క మంచిగా పూజ చేస్తుంది, బాగా చేస్తుంది. సో ఇట్లా జరుగుతుంది అనమాట. ప్రతి 2 years ఒకసారి మేము వెళ్తాం. ఇప్పటికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 4 times వెళ్ళినా నేనైతే. మా అక్క వాళ్ళు ఒక 20 years నుంచి వెళ్తున్నారు. ఆ పొట్టేళ్ళు ఇవే. ఆయన మాల్లుడు, ఇంకోటి మా బొమ్మారిది. పిల్లలు ఉన్నతాటు ఉండరు, చక్కగా 2 పొట్టేలకు పోటీ ఫైటింగ్ పెట్టాలని చూస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఇట్లా చేస్తుంటారు. వీళ్ళు మేకలకి బొట్టు పెట్టి మంచిగా అట్లా పూజ చేసిన తర్వాత ఆ తర్వాత దాన్ని కటింగ్ తీసుకెళ్తాం. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ గుడారాలు, ఈ ట్రాక్టర్స్, ఇదంతా ఇక్కడ ఈ స్పెషాలిటీస్ అనేవి ఏమి ఉండవు. మనకు ల్యాండ్ మాత్రం మంచిగా ఫ్రీగా ఇస్తారు. అక్కడ మనం చిన్న గుడారం టైప్లో ఇట్లా టెంట్ ఇట్లా ఈ విధంగా మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు. ల్యాండ్ మాత్రం ఫ్రీ ఉంటుంది, వాటర్ ఫ్రీ ఇస్తారు, అంతా బాగుంటుంది. మంచి అందరూ టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అందరూ వచ్చిన టెంకాయ కొడతారు, మంచిగా బంగారం సమర్పించుకుంటారు తల్లికి. సో మొక్కులు అనేటివి ఈ విధంగా తీర్చుకుంటారు. అంటే ఈ కల్చర్ ఇట్లుంటుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇక్కడ మేమైతే ఈ విధంగా వస్తాం, ఈ విధంగా చేస్తాం. కొందరు ఇంకా వేరే రకంగా చేస్తుంటారు. సో మేమైతే ఇట్లా చేస్తాం. ప్రతి 2 years ఒకసారి వెళ్ళిన ప్రతి 2 years ఒకసారి ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తాం మేము. సో అందరం కొబ్బరికాయలు కొడుతున్నాం. ప్రతి ఒక్కరు కొట్టిరు. లాస్ట్ ఈయననే కొడుతున్నాడు, మా బ్రదరు. సో ఈయన అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాటల కార్యక్రమం ఉంటుంది. ఇదే జల్ది ఇచ్చేసింది, మంచిగా మొక్కు క్లియర్ అయినట్టే. సో ఇది